సమితి సరికొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన కల్వకుంట్ల కవిత పట్ల బీఆర్ఎస్ అధిష్టానం ఉద్దేశపూర్వక మౌనాన్ని పాటిస్తోంది. ఆమె ఎన్ని విమర్శలు చేసినా, ఎంతగా రెచ్చగొట్టినా ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించవద్దని గులాబీ బాస్ కేసీఆర్ నుంచి కింది స్థాయి నేతల వరకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ అయ్యాయి. కవితను పూర్తిగా విస్మరించడం ద్వారానే ఆమెను రాజకీయంగా దెబ్బతీయవచ్చని కారు పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఇంతకీ కల్వకుంట్ల కవితను చూసి చూడనట్లు వదిలేయడం వెనుక ఉన్న బీఆర్ఎస్ అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? కౌంటర్లు ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటే ఆమె రాజకీయంగా సైడ్ అయిపోతారని పార్టీ ఎందుకు భావిస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కల్వకుంట్ల కవిత వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ ఒక కఠినమైన పకడ్బందీ వ్యూహాన్ని ఎంచుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే ద్వితీయ శ్రేణి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఆమె విషయంలో పూర్తి స్థాయి మౌనం పాటిస్తున్నారు. కవిత మీడియా ముందుకొచ్చి ఎలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ పార్టీ శ్రేణులు ఎవరూ రెచ్చిపోవద్దని అధినాయకత్వం అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆమె మాటలకు కౌంటర్లివ్వడం, విమర్శలు చేయడం లాంటివి ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదని నేతలందరికీ గట్టిగా సూచించింది. కవితను మౌనంతోనే దెబ్బతీయాలన్నది ప్రస్తుతం కారు పార్టీ ప్రధాన ఆలోచనగా కనిపిస్తోంది. ఆమెను రెచ్చగొట్టి కౌంటర్లిచ్చే కొద్దీ ఆమె మరింత ఆవేశంగా మాటల దాడికి దిగుతారని పార్టీ పెద్దలు విశ్లేషించారు. ఈ తరహా మాటల యుద్ధం వల్ల అంతిమంగా బీఆర్ఎస్ పార్టీకే రాజకీయంగా, నైతికంగా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అధిష్టానం ఒక స్థిరమైన నిర్ధారణకొచ్చింది. అందుకే ఆమె ఎన్ని విమర్శలు చేసినా, ఎంతగా టార్గెట్ చేసినా అస్సలు పట్టించుకోవద్దని, సైలెంట్గా ఉండడమే అన్ని విధాలా శ్రేయస్కరమని తెలంగాణ భవన్ నుంచి నాయకత్వానికి స్పష్టమైన సంకేతాలు అందాయి. వాస్తవానికి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తొలినాళ్లలో రాజకీయ వాతావరణం అత్యంత వేడిగా ఉండేది. పార్టీ నుంచి బయటకు రాగానే ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారితో పాటు మహబూబ్నగర్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన మాజీ మంత్రులపై కూడా ఆమె తీవ్రమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆరంభంలో కవిత చేసిన ఈ ఆరోపణలను బీఆర్ఎస్ తేలిగ్గా తీసుకోలేదు. అప్పట్లో మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు కవిత విమర్శలకు మీడియా వేదికగా అత్యంత ధీటుగా సమాధానమిచ్చారు. కానీ బీఆర్ఎస్ నేతలు కౌంటర్లిచ్చినంత మాత్రాన కవిత తన విమర్శల దాడిని ఏమాత్రం ఆపలేదు. పైగా ప్రతి విమర్శకు మరింత ఘాటుగా స్పందిస్తూ నిత్యం కారు పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నాయకుల మధ్య జరిగిన ఈ పరస్పర మాటల దాడి అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. ఈ రాజకీయ పరిణామాల మధ్య కల్వకుంట్ల కవిత అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు ఇక మళ్లీ వెనక్కి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె బహిరంగంగా తెగేసి చెప్పారు. అంతేకాకుండా తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఏకంగా ఒక సొంత పార్టీని కూడా స్థాపించి కొత్త కుంపటి రాజేశారు. ఈ పరిణామం తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. కవిత విమర్శలకు కౌంటర్ ఇస్తే ఆ కొత్త పార్టీకి అనవసరమైన మైలేజ్ ఇచ్చినట్లవుతుందని అధినాయకత్వం గ్రహించింది. అందుకే గత కొన్నాళ్లుగా కవిత విమర్శలను పట్టించుకోవడమే పూర్తిగా మానేసింది. ఆమె ఎంతమంది సీనియర్లపై చేసినా, ఎలాంటి ఘాటు ఆరోపణలు చేసినా కనీసం పార్టీ నేతలు కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కానీ స్పందించడం లేదు. డిజిటల్ ప్లాట్ఫామ్లపై కూడా ఆమెకు ఎలాంటి కౌంటర్లు ఇవ్వకుండా పూర్తిస్థాయి అప్రకటిత బ్యాన్ విధించారు. ఈ వ్యూహాత్మక మౌనంతో కవితకు మీడియా అటెన్షన్ తగ్గిపోయి ఆమె చేసే ఆరోపణలకు తగిన వేదిక దొరకని పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి కౌంటర్లు, ప్రతిస్పందన రాకపోవడంతో కల్వకుంట్ల కవిత ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విమర్శల దాడిని కొంతవరకు తగ్గించారు. కౌంటర్లు రాని విమర్శలు ప్రజల్లోకి వెళ్లవని గ్రహించిన ఆమె తన వ్యూహాన్ని మార్చుకుని నేరుగా పార్టీ అధినేత కేసీఆర్ మౌనంపైనే చర్చకు తెరతీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ తన మౌనాన్ని వీడి తక్షణమే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఆమె బహిరంగంగా డిమాండ్ చేశారు. పార్టీని కాపాడుకోవాలంటే అధినేత బయటకు రావాలంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, నేతల తీరు ఏమాత్రం బాగోలేదని ఆమె పలు సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో పోరాటం చేసే విషయంలో బీఆర్ఎస్ అధినేత ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలని ఆమె గట్టిగా కోరారు.
కల్వకుంట్ల కవిత తన విమర్శల రూటు మార్చి ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేస్తూ అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాలు విసిరినా కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఏమాత్రం ఉలిక్కిపడలేదు. ఆమె చేస్తున్న సవాళ్లు, అడుగుతున్న ప్రశ్నలు దేనికి కనీస సమాధానం చెప్పకుండా అధిష్టానం సున్నితంగా దాటవేస్తూ వస్తోంది. కవిత ఒక కొత్త పార్టీ పెట్టి సొంతంగా పోరాడుతున్నందున ఆమెను పట్టించుకోవడం వల్ల తమకు కలిగే లాభం ఏమీ లేదని, అదే సమయంలో ఆమె వల్ల తమకు జరిగే నష్టం కూడా ఏమీ లేదని కారు పార్టీ పెద్దలు బలంగా విశ్వసిస్తున్నారు. ఒక రాజకీయ నాయకురాలిగా ఆమెకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత త్వరగా ఆమె ప్రజల మదిలో నుంచి మరుగున పడిపోతారని బీఆర్ఎస్ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. అందుకే ఎవరెన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కవిత ఎపిసోడ్ను పూర్తిగా క్లోజ్ చేసినట్లుగానే బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. రాజకీయాల్లో విమర్శల కంటే కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యంత పదునైన ఆయుధమని నిరూపించేలా కారు పార్టీ ఈ సైలెంట్ వార్ను విజయవంతంగా అమలు చేస్తోంది.